నీకోసం పార్ట్ 18. రాజేష్ వచ్చే టైంకి నందిని రెడీ అయి తనకి ఇష్టమైన ఫేవరెట్ బ్లూ కలర్ సారీ కట్టుకుని సింపుల్గా రెడీ అయి తన తల నిండా పువ్వులు పెట్టుకుని ఉంటుంది. మహేంద్ర వర్మ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక తన కంపెనీ విషయాలు చూసుకుంటూ ఉంటాడు. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంతవరకు వచ్చాయి అనేది చూసుకుంటూ ఉండగా తనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి బెదిరిస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ నువ్వు వదలకపోతే నీ ఫ్యామిలీ జోలికి అని కట్ చేసి ఎవరు ఇప్పుడు మిస్ అవుతారో నీకు తెలియదు అన్నట్టు గట్టిగా వార్న్ చేస్తూ ఉంటారు. మహేంద్ర వర్మ మాత్రము వాళ్ళ మాటలకు బెదరగా, నువ్వేమి చేయలేవురా, నా ఫ్యామిలీని ఏం చేసుకుంటావో చేసుకో. మహేంద్ర వర్మ ఫ్యామిలీని ముట్టుకోవడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఎవరివైనా సరే ఆలోచన వచ్చిన మరుక్షణమే నువ్వు బతికి ఉండవురా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇదే ఆలోచన ఉంటే నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నాకు కాల్ చేసే ముందు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ఉంటావు కదా. ఆ మాత్రం తెలీదా మహేంద్ర వర్మ ఏంటో, వాడి స్టామినా ఏంటో అనేది? అది గుర్తుపెట్టుకో. ముందు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఎదురుపడి చూసుకుందాం, అంతే తప్ప ఇలా వెనక నుండి వెన్నుపోటు పడవడం కాదురా. నీకు టెండర్ కావాలంటే మాకంటే మంచిగా కోట్ చేసి సంపాదించుకో, అంతేగాని ఇలా బెదిరింపు కాల్ చేసి నా వెనక తీసుకుంటానని నేను మాత్రం వెనక తీసుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు. అంత వాడవైనా సరే నీకు ఎలా బుద్ధి చెప్పాలి నాకు తెలుసు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తిరిగి. మహేంద్ర వర్మ అయినా వాడి రీతిలో వాడు మొన్నే కదరా కొడుక్కి పెళ్ళయింది, చూస్తా వాడిద్దరు ఎలా హ్యాపీగా ఉంటారని వార్న్ చేస్తూ ఉంటే అప్పుడు మహేంద్ర వర్మ, నువ్వు నాకు బెదిరించినట్టు నా కొడుక్కి కానీ ఫోన్ చేసావంటే వాడి సంగతి నీకు అసలు తెలియదు. నేనేదో మాటలతో చెప్తున్నా, నువ్వన్న అదే వాడైతే నువ్వు అన్న మరుక్షణమే నువ్వు బతుకుండవు తెలుసా. వాడి స్టామినా ఏంటో నాకు తెలుసు. హ్యాండ్సమ్గా కనబడుతున్నాడని అనుకుంటున్నావేమో, అంత ఈజీ కాదు. వాడు ఎవరు అనుకున్నావు? ఈ మహేంద్ర వర్మ కొడుకు రాజేష్ వర్మ. అది గుర్తుపెట్టుకో. నా కోడల జోలికి వస్తే మాత్రం నీ చావు ఎలా ఉంటుందో ఆ ఊహే నువ్వు తట్టుకోలేవు అని వార్నింగ్ కూడా జాగ్రత్తగా చెప్పి మహేంద్ర వర్మ అవేం పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి ఇక విసురుగా మొబైల్ పక్కన పడేసి ఇక ఆఫీస్ వర్క్లో మునిగిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి గదికి వచ్చేసరికి మహేంద్ర వర్మ కొంచెం కోపంగా ఉండడం చూసి, ఏమైందండి, ఎందుకు అలా సీరియస్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, కొంచెం వర్క్ ప్రెజర్ అంతే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరే అని చెప్పి మహాలక్ష్మి కూడా మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. అంతలోనే రాజేష్ రావడంతో నేరుగా తన గదిలోనికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నందు కూడా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది. చూసుకోకుండా ఇద్దరు తలలు ఢీ కొడుతూ ఉంటారు. ఇద్దరు హా అనుకుని తల రుద్దుకుంటూ చూసుకుంటూ ఉండగా ఎదురుగా నందిని తనకి ఇష్టమైన బ్లూ కలర్ శారీలో మెరిసిపోతూ ఉంటే తనని తానే నమ్మలేకపోతూ ఉంటాడు. ఏంటి నువ్వే ముద్దుమందారంలాగా ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, ఏంటి స్పెషల్ ఈరోజు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి మీరు వస్తున్నారు కదా అని సిగ్గుతో తలదించుకుని మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఇది నిజమా అనేసి అంటూ ఉంటాడు. ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటుంది నందు. కాకపోతే ఏంటి ఈ మధ్య నీ నుంచి చాలా మార్పు వచ్చింది. నీలో షాకులు ఇచ్చిన నా చిన్న గుండె తట్టుకోవద్దా చెప్పు. నువ్వు నా కోసం ఎంత అని షాకులోనే ఉంటే చాలండి, ఇప్పుడే ఎక్కువ చేస్తున్నారు మీరు నన్ను మరి అని ఇక మౌనంగా ఉండిపోతుంది. బంగారం ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా చీరలో అని తన దగ్గరగా వచ్చి హత్తుకోబోతూ ఉంటే, ఆగండి అక్కడే ఆగండి, ముందు స్నానం చేసి రండి అని తర్వాత చూసుకుందాం అనేసరికి, ఎప్పుడు కూడా నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు ఇలాగే ఉండే చూడడానికి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నేను మాటల్లో వర్ణించలేను కూడా, అంత ముద్దుగా క్యూట్గా ఉన్నావో తెలుసా అంటూ దగ్గరికి వస్తూ ఉంటే, చెప్పానుగా ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు, చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ ఇచ్చి తనకు జలుబు చేస్తుంది తినకు అంతే, ఎంత పాపమో తెలుసా. ఇప్పుడు నువ్వు నా ముందు ఉండి ఇలా ముట్టుకోకు అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇది అన్యాయం తెలుసా బంగారం అని రాజేష్ అనేసరికి చిరుకోపంగా తాన్ని చూస్తూ ఉంటుంది నందిని. అది గమనించిన రాజేష్, ఓకే బాబా వెళ్తున్నా అని చెప్పి ఫాస్ట్గా టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు. గదిలో చూస్తాడు, నందు ఎక్కడ కనిపించదు. అప్పుడే పారిపోయిందా, దీనికి రాత్రి చెప్తా, ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటానని రాజేష్ అయితే ఇక కిందికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మహేంద్ర వర్మ వాళ్ళు కనిపించరు. మహేంద్ర వర్మ వాళ్ళ గది వైపుగా వెళ్ళి డాడీ వాళ్ళని మమ్మీని కిందికి రమ్మని చెప్తూ ఉంటాడు. ఒకసారి రండి మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు రాజేష్. నలుగురు కూడా ఆమె దగ్గర కూర్చుని ఉంటారు. రాజేష్ ఏంటి అంత ఇంపార్టెంట్, ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అని మహేంద్ర వర్మ అడిగేసరికి, ఏం లేదు డాడ్, అదే మన మేనత్త ఉంది కదా కాత్యాయని అత్తయ్య, సాత్విక్కి సారికకి ఇద్దరికి మంచి సంబంధం వచ్చింది. రేపు నేను నందు మాట్లాడడానికి వెళ్తున్నా. అదే విషయం మీకు చెప్పాలని, మనకు తెలిసిన వాళ్ళే, అదే రామ్ ఉన్నాడు కదా వాళ్ళ చెల్లి రామ్కి అత్తయ్య, నేను రామ్కి
అత్తయ్యతో నేను మాట్లాడాను, అందరూ కూడా ఒప్పుకున్నారు. రామ్ సారికను ఇష్టపడుతున్నాడు. సాత్విక్ కూడా తన చెల్లిని ఇష్టపడడంతో ఇలా ఇంకా అత్తయ్యతో నేను మాట్లాడి ఒప్పించాను డాడ్. కాకపోతే అత్తయ్య కొంచెం టెన్షన్ పడుతున్నారు. రేపు నేను వెళ్ళి అత్తయ్య సారికకు ఏమీ కాదన్నట్టు నేను నమ్మకం కలిగించి వస్తాను. తర్వాత మీరు కూడా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు రాజేష్. మీ అత్తయ్యతో మాట్లాడి మంచి పని చేసావురా. చాలా పడింది సారికను నువ్వు చేసుకోలేదని. ఎలాగైనా తను హ్యాపీగా ఉంటుంది. నేను ఫేస్ చేయలేకపోయా తెలుసా. నీ పెళ్ళైన తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేకపోయాను. ఎందుకో దిగులుగా ఉండేది. తనను చూస్తే మాట్లాడలేకపోయాను అని మహేంద్ర వర్మ అనేసరికి, నాకు తెలుసు డాడ్ మీ చెల్లెలంటే మీకు ఎంత ఇష్టమో అని. నేను వాళ్ళని బాధ పెట్టాలని కాదు. అందుకే రామ్ సారికను ఇష్టపడుతున్నాడని తెలిసి నేను సారికకి ఫోన్ చేసి అడిగితే తను కూడా ఇష్టమని చెప్పింది. నేను నెమ్మదిగా అత్తయ్యతో మాట్లాడి ఒప్పించాను. అత్తయ్య కూడా ఏమీ అభ్యంతరం లేదు. ఈ విషయం రామ్కి చెప్పడం లేదు, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. నందు నువ్వు కూడా చెప్పు. వాడు ఎవరో అనుకుంటున్నాడు. సారికని వాడికి అసలు తెలియదు. కేవలం వాళ్ళ చెల్లి పెళ్లి చూపులవి అయిని వాడు ఇంటికి వెళ్తున్నాడు సరేనా అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. సరే అని కాసేపు అందరూ కూడా వాటి గురించి మాట్లాడి డిన్నర్ పూర్తి చేసి రాజేష్ ఇద్దరు కూడా గదిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలక్ష్మి నందు ఇద్దరు కూడా కిచెన్లో అన్ని సర్ది పెట్టుకుంటూ ఇక పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సారిక రామ్ చాలా బాగుంటారు కదా అత్తయ్య. సారిక కూడా మంచి అమ్మాయి, రామ్ కూడా చాలా మంచి అబ్బాయి. చాలాసార్లు చూశాను. బిహేవ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పొగరుగా మాట్లాడలేదు అత్తయ్య. పద్ధతిగా ఉంటాడు. ఎంతైనా రాజేష్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది నందు. నేను కూడా రామ్ని చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను. చాలా మంచివాడు. చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా, ఏంటి ఇది ఇంకా రాలేదు, ఏం చేస్తుందా అని బయటికి వచ్చిన రాజేష్ చూసేసరికి ఇద్దరు అత్తాకోడళ్ళు మాటల్లో మునిగిపోతారు. వీళ్ళు మాటలు తగులుకుంటే ముగ్గురిని కూడా పట్టించుకోదు అని, చూడు అక్కడ ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు రాజేష్. ఎవరో చూసినట్టు చూపులు వీపుకి గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉండేసరికి నందు ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటే ఎదురుగా రాజేష్ తననే చూస్తూ ఉండడం గమనించి, ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది. టైం ఎంతైందిరా అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. నందుని తల అడ్డంగా ఊపుతూ ఉండేసరికి గుర్రుగా చూస్తూ ఉంటాడు రాజేష్. నందు చిన్నగా నవ్వి తలదించుకుంటుంది. రాజేష్ అయితే ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా కోపంగా తన గదిలోనికి వెళ్ళిపోతాడు. నందు కావాలనే మహాలక్ష్మి గారితో మరికొద్దిసేపు మాట్లాడి రాజేష్ని ఇంకా వెయిట్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా వెయిట్ చేపిస్తే బాగోదు కదా అని అనుకుని తన కోసమని పాలు వేడి చేసి గ్లాసులో వేసుకొని మహాలక్ష్మి వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే అమ్మా నువ్వు వెళ్ళు, నేను కూడా వెళ్తా అని చెప్పి మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళు వెళ్ళిన తర్వాత నందు రాజేష్ కోసం పాలు తీసుకుని వెళ్తూ చిన్నగా సిగ్గుపడుతూ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది రాజేష్ను. రాజేష్ అప్పటికే ఒక పక్కన పడుకుని కళ్ళు మూసుకుంటాడు. నందు వచ్చినట్టు తనకి మొబైల్ సవ్వడి విని అలిగినట్టుగా కళ్ళు మూసుకుని ఉంటాడు నందు కావాలని. అది గమనించిన నందు చిన్నగా నవ్వుకొని పాలు పక్కన పెట్టి ఇక బెడ్ మీదకి వెళ్ళి నందు నేను డిస్టర్బ్ ఎలాగని చేయాలని అనుకుంటూ ఉంటుంది మనసులో. నందు గారు అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది. రాజేష్ నందు గారంగా పిలిచిన మాట విని లోపల చిన్నగా మురిసిపోతూ ఉంటే మౌనంగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు రాజేష్ కావాలని. నిజంగా అంత కోపం వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది నందు. అయినా చెక్ చేద్దాం అనుకుని తన దగ్గరగా జరిగి అతని కాలుపై తన కాలు వేసి నడుముపై చెయ్యి వేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా రాజేష్ కావాలనే తన ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుని కళ్ళు మూసుకుని ఉంటాడు. నిజంగా రాజేష్ గారు నిద్రపోయారా అని అనుకుంటున్నా చూస్తూ ఉంటుంది. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని తన నుదుటి మీద పడి ఉన్న జుట్టును వెనక్కి నెట్టుతూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది నందు. అయితే ఇదంతా రాజేష్ గమనిస్తూనే లోపల మురిసిపోతూ ఉంటాడు. నందిని తన దగ్గరగా వచ్చి తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే రాజేష్ కావాలని ఇంకా ఏం చేస్తుందా అని కళ్ళు మూసుకొని ఉంటాడు. రాజేష్ గారు నిజంగా పడుకున్నారా? ఇంత డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ అవ్వడం లేదే, ఇది తన క్యారెక్టర్ కాదే అని నందు మనసులో అనుకుంటూ, ఏమోలే అలిగినట్టున్నారు, లేకపోతే ఆఫీస్లో వర్క్ ఎక్కువైందేమో, అలసిపోయి పడుకున్నట్టున్నారు అని నందు అనుకుంటూ తన దగ్గరగా జరిగి రాజేష్ను గట్టిగా హత్తుకొని పడుకుంటుంది. ఐ లవ్ యూ రాజేష్ గారు అని చిన్నగా చెప్పి గట్టిగా హత్తుకుని పడుకుంటుంది. ఇదేంటి అప్పుడే పడుకుడిపోయింది,
ఇంకా ఏదైనా చేస్తుందేమో అని అనుకున్నానే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానా అని అనుకుంటూ నిద్దట్లోనే కావాలని నందు వైపు తిరిగి తనని గట్టిగా హత్తుకుని తన గట్టిగా కవులలో బిగించి తనని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ నందు, అంటే ఇప్పటి వరకు మీరు నటించారా అని అడుగుతూ ఉంటుంది. లేకపోతే నన్ను ఎంతసేపు వెయిట్ చేయించావే, నీకు ముందే చెప్పాను, నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, పని అది ఇది అనుకుని నాకు దూరంగా ఉండకూడదు. ఎప్పుడు చూడు మీ అత్త కోడళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు అసలు ఏమీ అర్థం కాదు. ఎప్పుడు కిచెన్లోనే ఉంటారు, ఏం చేస్తారు అసలు నాకు తెలియకడుగుతున్నా అని అంటూ ఉంటాడు. అయినా పని వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, మీరే చేయాలా చెప్పు అని నందు రాజేష్ని అడిగేసరికి, నందు గారు అలా కాదండి, మీరందరూ అంత కష్టపడి వస్తారు కదా, మీకోసం ఏదైనా ఇష్టంగా చేయాలనిపిస్తుంది, అందుకే కావాలని అత్తయ్య గారు ఇంతకుముందు కూడా మామయ్య గారి కోసం మీకోసం చేసేవారు, ఇప్పుడు నేను కూడా మీకోసం చేస్తున్నా అంతే అని తలదించుకుని ఉంటుంది. అలా కాదు నందు, నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు ఇలా నిండుగా రెడీ అయ్యి ముద్దుగా ఉంటే ముద్దుగా రెడీ అయ్యి నా వెంట ఉంటే నాకు ఎంత బాగుంటుందో తెలుసా. ఏ రోజు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకు, నాకు కావాల్సిన మామూలు కూడా నాకు అప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉండాలి అని, అప్పుడప్పుడు కాదు రోజు ఇస్తూ ఉండాలి అనేసరికి నందు సిగ్గుతో తలదించుకుని ఉంటూ ఉంటుంది. ఈ సిగ్గే నన్ను అసలు కంట్రోల్ లేకుండా చేసేస్తుంది. నువ్వు మరీ అంతలా సిగ్గుపడికే తల్లి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నేను అనుకుంటూ హాయిగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. నందుగారు మిమ్మల్ని ఒక మాట, చిన్న మాట అడగనా అని నెమ్మదిగా అడుగుతూ ఉంటుంది నందు. చెప్పే, ఏంటి పర్వాలేదు అని అనేసరికి, రామ్కి విషయం ఎందుకు చెప్పలేదు, అన్నయ్య ఎంత బాధపడుతున్నారో పాపం అని అనుకుంటూ ఉంటుంది నందు. ఏంటో అనేసరికి, ఎప్పుడు బాధపడతాడు కాదనడం లేదు, కానీ సర్ప్రైజ్ చూశాక వాడి కళ్ళల్లో వాడు ఎంత ఫీల్ అయిన ఆనందం చాలా బాగుంటుంది తెలుసా అని రాజేష్ అనేసరికి, అది కూడా నిజమేలే అనుకుని ఇక హ్యాపీగా కళ్ళు మూసుకుంటుంది. ఇక నువ్వేం ఆలోచించుకో, అంతా నేను చూసుకుంటాలే నేను అని నందినిని తన కౌగిలిలో గట్టిగా బిగించి హాయిగా పడుకుంటాడు రాజేష్. మరి నిజంగా రామ్ సారికను పెళ్లి చేసుకుంటాడా తర్వాత, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అబద్ధాలు రానున్నాయి అనేది వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.